ఓం శాంతి. ఓం శాంతి. 26/9/20 मुरली। मीठे बच्चे, बाप जो तुम्हें हीरे जैसा बनाते हैं उनमें कभी भी संशय नहीं आना चाहिए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా మిమ్మల్ని వజ్రం లాగా తయారు చేస్తున్నారు. అలాంటి బాబా మీద ఎప్పుడు సంశయాలు రాకూడదు. సంశయ బుద్ధి అవ్వడం అంటే ఏంటి? తమకు తామే నష్టపరుచుకోవడము అని బాబా అంటున్నారు. ఎలా తయారు చేస్తున్నారు? బాబా వజ్రం లాగా తయారు చేస్తున్నారు. బాబా మీద సంశయం వచ్చిందంటే సంశయ బుద్ధులు అంటే మీద నష్టపరుచుకున్నట్టు అంటున్నారు. వజ్రం లాగా తయారవ్వడం అనేది మనకే పోతుంది కానీ బాబాకేం నష్టమేమి లేదు. प्रश्न, मनुष्य से देवता बनने की पढ़ाई में पास होने का मुख्य आधार क्या है? మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి ఈ చదువులో పాస్ అవ్వాలంటే ముఖ్యమైన ఆధారము ఏమిటి అంటున్నారు. ఏంటి ఆధారము? ఈ చదువులో పాస్ అవ్వాలంటే ఆధారం ఏంటి అంటున్నారు బాబా. సంశయ బుద్ధి ఉండకూడదు, నిశ్చయ బుద్ధి ఉండాలి. ఆన్సర్ నిశ్చయమే ఆధారము అంటున్నారు. నిశ్చయ బుద్ధిగా అయ్యేటువంటి సాహసం అనేది ఉండాలి. మాయ ఈ సాహసాన్ని పెంచేస్తుంది, సంశయంగా తయారు చేస్తుంది. నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువులో చదివించే సుప్రీం టీచర్లో సంశయం వచ్చింది అంటే తమ యొక్క ఇతరులకి కూడా నష్టపరుస్తూ ఉంటారు అని. గీత్ హే తూ ప్యార్ కా సాగర్ హే, నీవు ప్రేమ సాగరుడవు అని. ఓం శాంతి. ఓం శాంతి. रूहानी बच्चों प्रति शिव बाबा समझा रहे हैं. ఆత్మిక పిల్లలకు శివ్ బాబా అర్థం చేయిస్తున్నారు. తుమ్ బచ్చే బాప్ కి మహిమ కర్తే తు ప్యార్ కా సాగర్. పిల్లలు ఏమంటారు? బాబా నువ్వు ప్రేమ సాగరుడివి, జ్ఞాన సాగరుడివి అని అనడం జరుగుతుంది. జ్ఞాన సాగరుడు ఒక్కరే, మిగిలిన వాళ్ళందరూ మరెవరు? అజ్ఞాన సాగర్లు అన్నమాట. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానం ఆటే కదా ఇది. జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది? పరంపిత పరమాత్మ. इस ज्ञान से नई दुनिया स्थापना होती है. ఈ జ్ఞానంతోనే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ऐसे नहीं कि कोई नई दुनिया बनाते हैं. స్థాపన జరుగుతుంది అంతేకాని ఇదంతా తీసేసి కొత్తది వేరే భూమి తీసుకొని వస్తారే ఏంటి? అలాంటిదేమీ కాదు అంటారు. దీన్నే కొత్తదిగా చేస్తారు. ఎందుకంటే అర్థం చేసుకునే విషయం ఏంటంటే దీన్నే కొత్తదిగా చేస్తారు కానీ వేరే కొత్తది భగవంతుడు తీసుకురావడం అనేది జరగదు. ఎందుకంటే ఈ ప్రపంచము, ఈ సృష్టి, భూమి అవినాశి అంటారు. ఈ భూమి లేకుండా పోవడం అనేది ఎప్పుడు కూడా జరగదు. సిర్ఫ్ పురాణి దునియాకు బదల్ నయా బనాతే. ఇది ఎప్పుడు ఉంటుంది కానీ పాతది కొత్తది ఇలా మార్పులు చెందుతూ ఉంటుంది తప్ప ఇది లేకుండా పోవడం అనేది జరగదు. లేకపోతే దీని మీద ప్రళయం అయిపోయి ఎవరు లేకుండా పోవడం కూడా జరగదు. మొత్తం ప్రపంచం ఎప్పటికీ వినాశనం కాదు. పాత ప్రపంచమే మారి కొత్తదిగా అవుతుంది. ఇది పాత ఇల్లు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? మరి పరంధామం నుండి బాబా చూసారనుకోండి, పిల్లలందరూ పాత ఇంట్లో కూర్చున్నారంట. ఈ పాత ఇంట్లో కూర్చున్నారు కదా అని బాబా అంటున్నారు. ఈ పాత ఇంట్లోంచి మీరు మళ్ళీ కొత్త ఇంటికి వెళతారు అంటే. ఈ విధంగా న్యూ ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ అని ఉంటూ ఉంటాయి కదా, అట్లాగే ఈ ప్రపంచం కూడా పాత ప్రపంచము అంటున్నారు. పురానీ ఢిల్లీ మిట్టీ హై, ఉన్కే బదలే అబ్ నయీ బన్నీ హై. अब नई कैसे बनती है? पहले तो उसमें रहने वाले लायक चाहिए. नई दुनिया में होते हैं सर्वगुण संपन्न. మరి కొత్తది తయారవ్వాలి అంటే దాంట్లో ఉండే యోగ్యమైన వారు తయారవ్వాలి కదా. అందుకనే బాబా అంటారు కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణులుగా తయారవ్వాలి. ఇదే మీ లక్ష్యము. నేను ఇలా అవ్వాలి అని అనుకోవడమే మీ లక్ష్యము. ఇది పాఠశాల కదా, దీంట్లో లక్ష్యం తప్పకుండా ఉంటుంది. చదివి పढ़ने वाले जानते हैं
ఏ విధంగా అక్కడ లౌకికంలో ఒక చదువు చదువుకుంటున్నారు అనుకోండి, ఒక కాలేజీకి వెళ్ళి నేను ఒక డాక్టర్ అవ్వడానికి, సర్జన్ అవ్వడానికి చదువుకుంటున్నా, నేను లాయర్ అవ్వడానికి చదువుకుంటున్నా అని వాళ్ళకి ఎలా తెలుసు, మీకు కూడా నేను సర్వగుణ సంపన్నంగా అవ్వడానికి చదువుకుంటున్నా, నేను 16 కళల సంపూర్ణంగా అవ్వడానికి చదువుకుంటున్నా, నేను దేవతగా అవ్వడానికి చదువుకుంటున్నా. మరి ఇలా మీకు కూడా గుర్తుండాలి కదా అని బాబా అంటున్నారు. మీరు ఇక్కడికి అసలు వచ్చిందే మనుషుల నుండి దేవతలుగా కావడం. పాఠశాల అంటే లక్ష్యం లేకుండా ఊరికే రోజు వచ్చి చదువుకోవడానికి ఉండదు కదా, ఏదో ఒకటి తయారు అవ్వడానికే పాఠశాల అనేది ఉంటుంది. ఊరికే వచ్చి కాలక్షేపానికి కూర్చుంటే దాన్ని పాఠశాల అంటారా ఏంటి? परंतु ऐसी वंडरफुल पाठशाला जो एम ऑब्जेक्ट समझते हुए पढ़ते हुए फिर भी पढ़ाई को छोड़ देते. ఇది ఎంత వండర్ఫుల్ పాఠశాల అంటే కొందరు లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు, చదువు కూడా కొంతకాలం చదువుకుంటారు, మళ్ళీ కొన్నాళ్ళు ఆగి చదువు వదిలేస్తారు అంటున్నారు. అసలు కొంతమంది చదువు వదిలేసి ఏమంటారు, ఈ చదువే తప్పు అని అనేస్తారంట. ఎందుకంటే ఏం ఆబ్జెక్ట్ హై నహీ, అసలు ఈ లక్ష్యమే తప్పు, ఈ చదువే తప్పు అని అనేస్తూ ఉంటారు. చదివించే బాబా పట్ల సంశయం అనేది వస్తూ ఉంటుంది. ఎవరన్నా దేవతలు అవుతారా ఏంటి అనే సంశయం వచ్చేస్తుంది. కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత వస్తూ ఉంటుంది అనమాట. బాబా అంటున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ లౌకికంలో ఎవరైనా స్కూల్ మానేశారనుకోండి, నాకు డబ్బు లేక, చదువుకునే స్తోమత లేక, లేకపోతే చదువుకునే శక్తి లేక నేను మానేశాను అంటారు. కానీ ఆ స్కూల్లో చదివించే చదువే తప్పు అందుకనే మానేసా అంటారా? బ్యారిస్టరీ నాలెడ్జే తప్పు లేకపోతే ఇలా అంటూ ఉంటారా ఏంటి అంటున్నారు బాబా. లేకపోతే చదివించే వాళ్ళే తప్పు అని అంటారా? కానీ ఇక్కడ మనుషులు ఎంత వండర్ఫుల్ బుద్ధి చూడండి. ఈ చదువే తప్పు అనేస్తారు, లేకపోతే చదివించే బాబా మీద నిశ్చయం అనేది ఉండదు, సంశయాలు వస్తూ ఉంటాయి. చదివే తప్పు అంటారు, భగవంతుడే చదివించట్లేదు, భగవంతుడు ఎక్కడన్నా చదివిస్తారా ఏంటి అని అంటూ ఉంటారనమాట. లేకపోతే రాజ్యం దొరకదు, ఏం దొరకదు అని అంటూ ఉంటారంట. బాబా అంటున్నారు చూడండి, ఇలాంటి అహంకారం యొక్క మాటలు లేకపోతే ఆడంబరం యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉన్న నిజం ఏంటంటే వాళ్ళకి చదువుకోవడం చేత కావట్లేదు, వాళ్ళకి సర్వగుణ సంపన్నంగా దేవతలు అవ్వడం చేత కావట్లేదు. కానీ ఏమని చెప్తారు, ఈ చదువే అని బాలేదు అని అనేస్తూ ఉంటారనమాట. ఇలా చాలా మంది పిల్లలు చదువుకుంటూ చదువుని వదిలేస్తారు. అంటే మరి మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? అదేంటి మొన్నటి వరకు మీరు భగవంతుడు చదివిస్తున్నారని చెప్పారు కదా, మనుషుల నుండి దేవతలుగా చేస్తారని చెప్పారు కదా, మరి మీరెందుకు చదువుకోవడం మానేశారు అని అడుగుతూ ఉంటారు కదా. మరి చూడండి, నహి నహి సబ్ గపోడే थे, यह ऑब्जेक्ट हमको समझ में नहीं आती, कई है जो निश्चय से पढ़ते थे, समझे में आने से पढ़ाई छोड़ दी है. లేదు లేదు అసలు అక్కడ లక్ష్యమే తప్పని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు. మేము చదువుకోలేకపోయాం, మాకు చేత కాలేదని చెప్పరు కదా, అదే ఆ చదివే తప్పు అనే చెప్తూ ఉంటారు చాలా మంది అంటున్నారు. నిశ్చయం లేని కారణంగా, సంశయ బుద్ధిగా ఉన్న కారణంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి నిశ్చయం అనేది ఎలా కలిగింది? సంశయ బుద్ధిగా ఎవరు చేశారు? చదువుతూ ఒక బాగా చదువుకున్నట్లయితే ఉన్నతమైన పదవి పొందవచ్చు. बहुत पढ़ते रहते हैं, बैरिस्टर पढ़ते पढ़ते आधा पर छोड़ देते, दूसरे को पढ़कर बैरिस्टर बन जाते. బాబా అంటారు పిల్లలు ఇప్పుడు ఒక లా కాలేజ్లో చదివే వాళ్ళు సగం చదివి మానేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్ల దగ్గర చదివే వాళ్ళు సగం చదివి మానేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు మానేసినంత మాత్రాన కాలేజ్ ఆగిపోతుందా, చదువు ఆగిపోతుందా? మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకొని డాక్టర్లు అయిపోతారు, లాయర్లు అయిపోతారు. ఎవరు మానేస్తారో వాళ్ళే అవ్వలేదు అని బాబా అంటున్నారు. అంటే ఏంటి, కొందరు చదువుకొని పాస్ అవుతారు, కొందరు మధ్యలో వదిలేసే వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకున్నా కానీ పాస్ అవ్వలేని వాళ్ళు ఉంటారు అంటున్నారు. అంటే ఏదో ఒక తక్కువ పదవి అయితే పొందుతారు అంటున్నారు. ఒకవేళ చదువుకున్నా కానీ పాస్ అవ్వలేదనుకోండి, కొంచెం తక్కువ పదవులు పొందుతుంటారు. అసలు చదువుకోకపోయినట్లయితే లాస్ట్ గ్రేడ్, మరి త్రేతాయుగం చివరి జన్మలో వస్తారు అంతే అనమాట. ఇది చాలా పెద్ద ఎగ్జామ్ ఉన్నది. దీనికి ఈ చదువుకోవాలంటే చాలా సాహసం కావాలి అని బాబా.
ఒకటి నిశ్చయ బుద్ధి కావాలి, రెండోది సాహసం కావాలి అని బాబా. మాయ ఎలాంటిదంటే ఒకసారి నిశ్చయం, ఒకసారి సంశయం. రావడానికి చాలా మంది వస్తారు చదువుకుంటూ ఉండడానికి, కానీ డల్ బుద్ధిగా ఉంటూ ఉంటారు, నంబర్ వారుగా పాస్ అవుతూ ఉంటారు. అక్కడ తర్వాత పేపర్లో రిజల్ట్స్ వస్తాయి కదా, ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఇట్లా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అని బాబా అంటున్నారు. రావడానికి చాలా మంది వస్తూ ఉంటారు చదువుకోవడానికి. కొందరు మంచి బుద్ధి వారు ఉంటారు, కొందరు డల్ బుద్ధి వారు ఉంటారు కదా. డల్ బుద్ధి అయ్యి ఏదో ఒక సంశయం వచ్చి ఇక చదివే వదిలేస్తూ ఉంటారు. వాళ్ళకి నష్టపోతారు, ఇంకొకరికి కూడా నష్టాన్ని కలిగిస్తారు. సంశయ బుద్ధి వినశ్యంతి అంటారు. ఉన్నతమైన పదవిని వారు పొందలేరు. నిశ్చయం ఉన్న వారిలో కూడా అందరూ పూర్తిగా చదువుకోలేరు, కొద్దిమంది పాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది బుద్ధితో చేసేటువంటి కార్యం, పని ఉన్నది అంటున్నారు. కొందరికి ధారణ జరగదు, నేను ఆత్మను అనేది కూడా మర్చిపోతారు కనీసం. బాప్ कहते हैं मैं तुम आत्माओं का परिपिता हूं. బాబా ఏమంటారు, నేను మీ ఆత్మల యొక్క తండ్రిని, పరమపిత ఉన్నాను, తండ్రులకే తండ్రిని ఉన్నాను. తుమ్ బచ్చే జాతే హో బాప్ ఆయే హై. అటువంటి తండ్రి పరంధామం నుండి ఇప్పుడు వచ్చారు. కొయ్యకు బహుత్ విఘ్న పడితే, కొందరికేమో చాలా జీవితంలో విఘ్నాలు ఇవన్నీ కూడా వచ్చేసేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకేమో సంశయం వచ్చేసేస్తూ ఉంటుంది. तो ये हमको फलानी ब्राह्मणी से निश्चय नहीं बैठता है. अरे ब्राह्मणी कैसी भी हो, तुमको पढ़ना तो चाहिए ना. కొంతమంది ఫలానా అక్కయ్య మాకు నచ్చలేదు అంటూ బాబా అంటారు, అక్కయ్య మీకు నచ్చేదేముంది, మీరు చదువుకోవడానికి అక్కయ్య నచ్చడానికి ఏంటి సంబంధం అని. అక్కయ్య నచ్చినా చదువుకోవాలి, నచ్చకపోయినా చదువుకోవాలి అంటున్నారు. టీచర్ अच्छा नहीं पढ़ाते हैं तो सोचते हैं इनको पढ़ाने से छुड़ा दें, लेकिन तुमको तो पढ़ना है ना. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంట, అసలు ఈ టీచర్నే మార్చేయాలి అని అనుకుంటూ ఉంటారంట. బాబా అంటున్నారు, నువ్వు ముందు చదువుకో, ఆ తర్వాత టీచర్నే మార్చడం గురించి ఆలోచించాలి. యహ పడాయి హే బాప్. ఇక్కడ చదివించేది మీ ఎదురుగా ఉన్న టీచర్ కాదు కదా, మీకు టీచర్ ఎవరు, శివ బాబా. కాబట్టి చదువుకోవడం మీకు రావాలి, చదివించేవారు శివ బాబా. అదిలో టీచర్దేముంది అంటున్నారు. పఢానే వాళ్ళ సుప్రీం టీచర్ హై. చదివించేది ఆ టీచర్ కాదు కదా, నేను కదా అంటున్నారు బాబా. సుప్రీం టీచర్ చదివిస్తున్నారు, మీకు చదువుకోవడం అనేది రావాలి. మధ్యలో బ్రాహ్మణి ఏం చేస్తారు, అక్క ఏం చేస్తారు, ఆ జ్ఞానం వినిపిస్తారు అంత మాత్రమే. కానీ మీకు జ్ఞానం మీద అటెన్షన్ అనేది ఉండాలి, చదువు పైన అటెన్షన్ అనేది ఉండాలి. చదువుకోకపోతే ఎగ్జామ్ ఎవరు పాస్ అవ్వరు అంటారు. నేను చదువుకోను కానీ లాస్ట్ పాస్ అయిపోతాను అనే భ్రమలో ఎవరు ఉండొద్దు అంటున్నారు. బాబా మీద నిశ్చయమే కొందరికి తెగిపోతూ ఉంటుంది, చదివే వదిలేస్తూ ఉంటారు. అంటే టీచర్ అయినా బాబా పట్ల సంశయాలు వచ్చేసేస్తూ ఉంటాయి. ఇక టీచర్ మీదే సంశయం వస్తే పదవేం దొరుకుతుంది, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. లేకపోతే కొందరు ఏం చేస్తారు, వాళ్ళు చెడిపోయింది కాకుండా, వాళ్ళు చదువు మానేసింది కాకుండా వేరే చదువుకునే వాళ్ళందరినీ వెళ్ళి చెడగొడుతూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక నింద యొక్క విషయాలు, గ్లాని యొక్క విషయాలు వినిపిస్తూ ఉంటారు, వాళ్ళని కూడా చెడగొడతారు. ఇంకా ఇంకా వాళ్ళు నష్టపోతారు. ఒకటేమో చదువుకోకపోవడం వల్ల నష్టపోతారు, రెండోదేమో అవి ఇవి మాటలు చెప్పడం వల్ల అదొక పాపం పెంచుకుంటారు. ఇట్లా పూర్తిగా నష్టపోతూ ఉంటారు. బహుత్ ఘాటా పడ జాతా హై, చాలా నష్టం వస్తుంది వాళ్ళకి. బాప్ कहते हैं यहाँ अगर कोई पाप करते 100 गुना దండ పడతా హై. బాబా అంటారు, పిల్లలు ఏ పాపం చేసినా 100 రెట్లు శిక్ష అని ఆలోచించుకొని చెయ్యండి. ఒక్కరు నిమిత్తం అవుతూ ఉంటారు. ఎవరు, ఎందుకు, అనేక మందిని ఖరాబ్ చేయడానికి ఒక్కళ్ళు చాలు అని బాబా అంటున్నారు. ఆ ఒక్కళ్ళు అనేక మందిని ఖరాబ్ చేసి వస్తూ ఉంటారు. జో కుచ్ పుణ్య ఆత్మ బనా ఫిర్ పాపాత్మ బన్ జాతే హై. ఎంతో కొంత సంపాదించుకున్నారులే, పుణ్యాత్మ అయ్యారనుకుంటే దాని నుంచి కూడా కాకుండా పాపాత్ములుగా అయిపోతూ ఉంటారు. పుణ్యాత్ములుగా అయ్యేదే ఈ చదువుకొని
సర్వీస్ చేసి ఇట్లా పుణ్యాత్ములుగా అవుతూ ఉంటారు. కానీ మరి పాపాత్ములుగా అంటే డిస్సర్వీస్ చేసి అవుతూ ఉంటారు. అసలే పాపాత్ములుగా ఉంటే బాబా వచ్చి పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. ఒకవేళ చదువుకోలేదనుకోండి, తప్పకుండా ఏదో ఒక లోటు ఉన్నట్లే కదా. బస్ కహదేతే జో నసీబ్ హమ్ క్యా కరే. కొంతమంది ఏమంటారు, ఏది అదృష్టంలో ఉంటే అదేలే అనుకుంటూ ఉంటారు. కొందరు నిరుత్సాహం తెచ్చేసుకుంటూ ఉంటారు, అంటే హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు అంటున్నారు. ఎవరైతే మరజీవాగా అవుతారో వారు రావణ రాజ్యంలో కూడా మరజీవాగా అవుతారు. हीरे जैसा जीवन बना नहीं सकते. मनुष्य हार्ट फेल होते तो जाकर दूसरा जन्म लेंगे, यहाँ हार्ट फेल होते तो असली సాంప్రదాయ में चले जाते हैं. బాబా అంటారు, అక్కడ ఎవరికైనా గుండెపోటు వస్తే ఇంకొక జన్మ తీసుకుంటారు వెళ్ళి. కానీ ఇక్కడ గుండెపోటు వచ్చింది అనుకోండి, గుండెపోటు అంటే నిరుత్సాహం అనమాట. ఇక్కడ గుండెపోటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈశ్వరీయ సాంప్రదాయాలు కాస్త అసరీ సాంప్రదాయాలుగా అయిపోతూ ఉంటారు అని బాబా. అంటే ఈ శరీరంలోనే ఉంటారు, మళ్ళీ ఈ జన్మ వదిలేసి మళ్ళీ ఆ జన్మలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడైతే మరజీవ జన్మ అంటారు. కొత్త ప్రపంచంలో వెళ్ళడానికి బాబా వారిగా మీరు అవుతున్నారు. ఆత్మలే వెళ్తాయి కదా. నేను ఆత్మను, ఈ శరీర భ్రాంతిని వదలాలి, అప్పుడే ఆత్మాభిమానిగా. हम और चीज है, శరీర్ और చీజ్ है. నేను వేరే వస్తువుని, నేనేమో ఆత్మని. ఈ శరీరం వేరే వస్తువు, ఇదేమో ఒక బండి అనమాట. ఇట్లా ఇది వేరే వస్తువు, నేను వేరే వస్తువు, వేరే వేరే అని మీకు అనుభవము అవ్వాలి. నేను వేరే వస్తువును కదా, దీంట్లోంచి బయటకు వచ్చి వేరే శరీరాన్ని తప్పకుండా తీసుకుంటాను. నేను వేరు, శరీరం వేరు. ఆత్మలు ఇప్పుడు శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా, ఈ సృష్టిలో స్వర్గ స్థాపన చేస్తున్నారు. మనుషుల్ని దేవతలుగా తయారు చేసేటువంటి కళ కూడా నేర్చుకోవాలి కదా. ఏ విధంగా అక్కడ ఏదైనా శిల్పాలు చెక్కే కళ ఉంటుంది, ఒక రాయిని తీసుకొచ్చి శిల్పం చెక్కేస్తారు, సుందరంగా చెక్కేస్తారు. అట్లాగే ఒక రాళ్ళ లాంటి మనుషుల్ని సుందరమైన దేవతలుగా తయారు చేయగలిగేటువంటి, అంటే రాయి బుద్ధిగా ఉన్న మనుషుల్ని దైవీ బుద్ధిగా తయారు చేసే కళ మీరు నేర్చుకోవాలి అని బాబా అంటున్నారు. यह भी बच्चों को समझाया है, सत्संग कोई भी नहीं है, सत्य तो एक ही परमात्मा को कहा जाता है. సత్సంగము అనేది అసలు ఈ సృష్టిలో లేదు. ఎందుకంటే సత్యము ఒక్క బాబానే. సత్యమైన బాబా సాంగత్యమే సత్సంగము. ఇది తప్ప ఈ సృష్టిలో ఏ సత్సంగం అనేదే లేదు. సత్యమైన వారు ఒక్క పరంపిత పరమాత్మ, వారి పేరే శివ్. సత్యుగం అనేది ఇప్పుడు వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ కలియుగం యొక్క ఆయుష్ తప్పక పూర్తయిపోతుంది. మొత్తం ప్రపంచం యొక్క చక్రం ఎలా తిరుగుతుంది, ఈ యొక్క గోళ యొక్క చిత్రం ఉంది కదా, దీంట్లో క్లియర్ గా ఉంది కదా అంటున్నారు. దేవతలుగా తయారు కావాలి అంటే సంగమ యుగంలోనే మీరు బాబా వారీగా అవుతారు. బాబాకో చోడా ఫిర్ కలియుగమే చలే జాయింగే. బాబాను వదిలేస్తే సంగమయంలోంచి ఎక్కడ పడతారు, వెళ్ళి మళ్ళీ కలియుగంలో పడతారు అని బాబా అంటున్నారు. ब्राह्मण पन में संशय आ गए तो जाकर शूद्र घराने में पड़ेंगे. బ్రాహ్మణత్వంలోనే మీకు సంశయం వస్తే మళ్ళీ ఏమవుతారు, శూద్రులుగా అయిపోతూ ఉంటారు. అప్పుడు దేవతలు అవ్వలేరు కదా. బాబా ఇది కూడా చెప్తారు, స్వర్గ స్థాపన ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఫౌండేషన్ అనేది పడుతుంది. ఏ విధంగా చూడండి, ఏదన్నా శంకుస్థాపన చేస్తూ ఉంటారు కదా, ఫౌండేషన్ వేస్తూ ఉంటారు కదా, దానికి కూడా ఉత్సవం చేస్తూ ఉంటారు కదా. అలా బాబా అంటున్నారు, మరి శంకుస్థాపనకి ఒక ఫంక్షన్ చేసుకుంటారు, అట్లాగే కట్టడం అంతా అయిపోయిన తర్వాత ఓపెనింగ్ కూడా మళ్ళీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇదేమో గుప్తమైనటువంటిది అంటున్నారు. ఇప్పుడు స్వర్గం కోసం తయారనేది చేసుకుంటున్నారు. నరక నామ్ నహీ రహేగా, నరకం యొక్క పేరే ఉండదు పిల్లలు. అంత తక్ జహా తక్ జీనా హే పడ్నా హే జరూర్. అంతిమం వరకు అంటే జీవించే ఉన్నంత వరకు మీరు ఈ చదువుకోవలసిందే. పతిత పావనుడు ఒక్క బాబాని పావనంగా చేసేటువంటి వారు ఉన్నారు. ఇది సంగమ యుగము.
భావనంగా చేయడానికి వచ్చారు. लिखना भी है पुरुषोत्तम संगम युग में मनुष्य नर से नारायण बनते हैं. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడే నరుని నుండి నారాయణుడిగా తయారవుతున్నారు. ఇది ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం. నరుని నుండి నారాయణుడిగా అవ్వడం అంటే ఈశ్వరుడి దగ్గర పుట్టిన ప్రతి ఒక్క పిల్లలకి జన్మసిద్ధ అధికారం నరుని నుండి నారాయణుడిగా అవ్వడం. ఇప్పుడు బాబా దివ్య దృష్టి ఇస్తున్నారు. ఆత్మకు తెలుసు నేనే 84 జన్మలు పూర్తి చేసుకున్నాను. ఆత్మల యొక్క తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ చదువుకుంటున్నది. దేహాభిమానం ఘడియ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆత్మాభిమానిగా అవ్వడంలోనే టైం అనేది పడుతుంది. బాబ్ బైఠా హై टाइम मिला हुआ बल ब्रह्मा की आयु 100 वर्ष कहते या कम भी हो तो समझो ब्रह्मा चला जाए ऐसा नहीं स्थापना नहीं हो. ఆత్మాభిమానిగా మీరు తయారవడం కోసం సమయం పడుతుంది. శివబాబా మీకోసం కూర్చొని ఉన్నారు. టైం మీకు దొరికింది. మీరు పురుషార్థం చేయాలి. బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అని చెప్పబడుతుంది. ఇప్పుడు బ్రహ్మ ఎదురుగా ఉన్నారు. ఒకరోజు శరీరం వదిలేస్తే స్థాపన ఆగిపోతుందా ఏంటి అంటారు. ఎందుకంటే స్థాపన చేసేవారెవరు? శివబాబా. శివబాబా ఎప్పుడన్నా చనిపోతారా ఏంటి? చనిపోరు కదా. అందుకనే బాబా అంటున్నారు ఈ బ్రహ్మ ఉన్నా స్థాపన జరుగుతుంది, లేకున్నా స్థాపన జరుగుతుంది. అంటే శరీరం ఉన్నా లేకున్నా జరుగుతుంది అంటే మీరు సైన్యం కూర్చుని ఉన్నారు. బాబా మంత్రాన్ని ఇస్తున్నారు. మీరు చదువుకోవాలి. మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా బుద్ధిలో ఉంచాలి. జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండాలి. జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గంలో అందరితోనూ వికర్మలు జరిగాయి. పాత ప్రపంచం, కొత్త ప్రపంచం, ఈ 2 విషయాలు ఈ గోళ ఏదైతే ఉందో ఈ గోళ యొక్క చిత్రము మీ ఎదురుగా ఉన్నది కదా అని బాబా అంటున్నారు. కాబట్టి పాత ప్రపంచం రావణ సాంప్రదాయము నశిస్తుంది. కొత్త ప్రపంచము జ్ఞాన మార్గపు రామరాజ్యం జిందాబాద్ అంటున్నారు. ఎవరు పూజ్యులుగా ఉన్నారో మళ్ళీ వారే పూజారులుగా అవుతారు. కృష్ణుడు కూడా పూజనీయంగా ఉన్నప్పుడు తెల్లని ఆత్మ, తర్వాత రావణ రాజ్యంలో పూజారిగా అయిపోయినప్పుడు నల్లని ఆత్మ. యహ సంజానాతో సహజ హై. బాబా అంటారు ఇది అర్థం చేయించడం చాలా తేలిక. पहले पहले जब पूजा शुरू होती है तो बड़े बड़े हीरे का लिंग बनाते हैं. ఫస్ట్ పూజ మొదలు పెట్టినప్పుడు పెద్ద శివలింగాలు తయారు చేసిన అది కూడా మంచిగా తయారు చేసేవారు. వజ్రాలతోనే తయారు చేసేవారు అనమాట. చాలా విలువైనటువంటివిగా ఉండేటువంటిది. ఎందుకు అంత విలువ పెట్టి శివలింగం ఎందుకు చేశారు? బాబా మమ్మల్ని అంత షాహుకారులుగా చేశారు కాబట్టి బాబాకి వజ్రాలు శివలింగం అనేది తయారు చేయించారనమాట. వహ ఖుద్ భీ హీరా హై. అసలు బాబానే ఒక వజ్రం కదా. తో ఆత్మకో భీ హీరా జైసా బనాతే హై. కాబట్టి బాబా ఏం చేస్తారు? పిల్లల్ని కూడా వజ్రం లాగా తయారు చేస్తారు. అందుకనే బాబాకి గుర్తుగా ఏం పెట్టారు? వజ్రాల లింగం అనేది పెట్టారన్నమాట. ఎప్పుడు కూడా మరి వజ్రం మధ్యలో ఉంటుంది కదా. फुकराज आदि के साथ उनके वैल्यू नहीं रहेगी, इसलिए हीरे को बीच में रखा जाता है. ఏ విధంగా నవరత్నాల్ని ఉపయోగించి తయారు చేశారనుకోండి, అన్ని రత్నాలు చుట్టూ పెడతారు, వజ్రాన్ని మాత్రం మధ్యలో పెడతారు. అది పచ్చ కావచ్చు, కెంపు కావచ్చు, మణి కావచ్చు, మాణిక్యం కావచ్చు, వజ్రంతో సమానమైంది మాత్రం కాదనమాట. అందుకని చెప్పే వజ్రాన్నేమో స్పెషల్గా మధ్యలో పెడతారు. అంటే శివబాబా మధ్యలో ఉన్నట్లు మిగిలిన ఆత్మలన్నీ చుట్టూ ఉన్నట్లు అన్నమాట. ఆ 8 ఎవరు? విజయీ మాలలోని అష్టరత్నాలు అంటున్నారు బాబా. అన్నిటికంటే విలువ ఎవరికి? వజ్రానికే విలువ ఎక్కువ. మిగిలినటువంటివన్నీ నంబర్ వారుగా ఉంటాయి. ఎందుకంటే తయారు చేసేవారు శివ బాబా. ఇవి చెప్పాలన్నా బాబా తప్ప ఎవరు చెప్పలేరు. కొందరు ఎంతో ఆశ్చర్యంగా బాగా చదువుకుంటూ బాబా బాబా అంటూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు.
శివ్ బాబానే కదా బాబా అని అంటూ ఉంటారు. మరి తండ్రిని ఎప్పుడైనా వదిలేస్తారా? ఎప్పుడు తండ్రిని వదిలిపెట్టకూడదు. అయినా సరే ఇక వాళ్ళ అదృష్టం, ఎవరి అదృష్టంలో ఎక్కువ లేదు, పొందేదే లేదు అనుకున్నట్లయితే వాళ్ళు చెయ్యడం కూడా ఎక్కువ చెయ్యరు అంటున్నారు. అలాగే కొందరు డిసర్వీస్ చేసి 100 రెట్ల శిక్ష అనుభవించాలని ఉంటే అది కూడా ఎక్కించుకుంటూ ఉంటారు అంటున్నారు. పుణ్యాత్మగా అవ్వాలంటే మాత్రం చాలా పురుషార్థం చేయాలి. పాపాత్మగా అయితే మాత్రం 100 రెట్ల పాపం శిక్ష అనుభవించాలి. फिर झंडे रह जाते हैं, वृद्धि को पा नहीं सकते, 100 गुना दंड ऐड होने से अवस्था जोर नहीं भरती है. तो बाप जिससे तुम हीरे जैसा बनते हो, यह उनमें संशय क्यों आना चाहिए? బాబా అంటున్నారు, చదువుకోకుండా ఒకవేళ డిసర్వీస్ చేశారు, చదువుకునే వాళ్ళని కూడా చెడగొట్టారు, ఇట్లా తయారవుతే ఏం మిగులుతుందంటే అస్థి పంజరం మిగులుతుంది, ఏం మిగలదని బాబా. వృద్ధి చెందలేరు ఇంకా వాళ్ళు, వాళ్ళ బుద్ధి కూడా, లేకపోతే వాళ్ళ చదువు కానీ, వాళ్ళ సేవ కానీ, వాళ్ళ ధారణ కానీ, యోగం కానీ ఏది ఇక వృద్ధి చెందదు. అంటే అస్థి పంజరం అంటే ఇంకేం వృద్ధి చెందదు కదా. అట్లా బాబా అంటున్నారు వృద్ధి చెందదు అంటున్నారు. మళ్ళీ సౌగుణ 100 రెట్లు శిక్ష అనుభవించిన ఇంకా వాళ్ళకి ఏం శక్తి వస్తుంది? బాబ్ చేస్తే తుమ్ హీరే చేసా బంతేహో. మరి ఇలాంటి తండ్రి నుండి మీరు వజ్రతుల్యంగా తయారయ్యేటువంటి తండ్రి మీద సంశయం ఎందుకు రావాలి? कोई भी कारण से बाप को छोड़ा तो कम वक्त कहेंगे, कहाँ भी रहकर बाप को याद करने तो सजाओं से छूट जाए. బాబా అంటారు ఏ కారణమైనా చెప్పండి, మీరు బాబాను వదిలేశారు అంటే వాళ్ళని మూర్ఖులు దురదృష్టవంతులని అంటారు అంటున్నారు. ఎక్కడైనా కానీ మరి జ్ఞాపకం చేశారనుకోండి, అప్పుడు శిక్షల నుండి రక్షించబడతారు. మీరు ఇక్కడికి వచ్చిందే పతితం నుండి పావనంగా తయారు కావడానికి. ఇంతకు ముందు యొక్క పాస్ట్ యొక్క కర్మలే బోల్డ్ అన్ని ఉన్నాయి. మరి శరీరకి కర్మ భోగన కిట్నా చల్తీ హై. శరీరం యొక్క కర్మభోగం రూపంలో కూడా మరి ఆత్మలోని కర్మే కదా వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మరి అర్ధకల్పం కోసం ఈ శారీరక కర్మభోగం దుఃఖం అన్నీ మీకు తీసివేయబడతాయి. అందుకే మిమ్మల్ని మీరు చూసుకోవాలి, మేము ఎంతవరకు మా ఉన్నతి చేసుకుంటున్నాము, వీలైనంత వేరే వాళ్ళ సేవ చేసుకున్నామా, బాబా యొక్క సేవ ఎంత చేస్తున్నాం. లక్ష్మీనారాయణల చిత్రం మీద కూడా మీరు ఇలా రాయొచ్చు, విశ్వశాంతి వీరి రాజ్యంలోనే ఉండేటువంటిది మరలా ఇప్పుడు స్థాపన అవుతున్నది, ఇదే మా లక్ష్యం ఉన్నది, అక్కడ 100% పవిత్రత, సుఖము, శాంతి ఉంటాయి, ఇలాంటి రాజ్యంలో ఏ ధర్మము వేరే ఏ ధర్మము ఉండదు, ఇట్లాంటి విషయాలు రాయండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇన్ని మతాలు వచ్చేస్తున్నాయి కదా, తప్పకుండా ఇవన్నీ వినాశనం చెందుతాయి అని చెప్పి అర్థం చేయించేటువంటి వారి బుద్ధి విశాలంగా ఉండాలి. లేకపోతే తమ స్థితిని అనుసారంగానే అర్థం చేయించడం జరుగుతుంది కదా. చిత్రాల ముందు కూర్చొని మీరు ఆలోచన చేస్తూ ఉండాలి, ఈ చిత్రం చూపించి ఏ జ్ఞానం చెప్పచ్చు అని మీరు ఆ చిత్రం ముందు కూర్చొని బాగా మననం చేసుకుంటూ ఉండండి అని బాబా అంటున్నారు. బాబా ఎంతో జ్ఞానం అయితే చెప్పారు కదా, కాబట్టి మ్యూజియం ఇవన్నీ కూడా బాబా తెరిపిస్తూ ఉంటారు. గేట్ వే టు హెవెన్ అంటే స్వర్గానికి ద్వారము. ఈ పేరు చూడండి ఎంత బాగుంది. అక్కడ ఢిల్లీలో మరి ఇండియా గేట్ ఉంటూ ఉంటుంది కదా, అదేమో ఇండియా గేట్, ఇదేమో స్వర్గానికి గేట్. మీరు ఇప్పుడు స్వర్గానికి గేట్ తెరుస్తున్నారు. భక్తి మార్గంలో ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళదంతా కూడా బుల్బులయ్యే ఆటలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఏ గమ్యం ఏ లక్ష్యం ఏమీ దొరకదు. సో సబ్ అందరు ఫస్ట్ జాతే హై. బుల్బులయ్యే ఆటలు లోపలికి వెళ్తే ఇక బయటకు రాలేదు, లోపలే తిరుగుతూ ఉంటారు తప్ప బయటకు వచ్చే దారే కనిపించదు. అలాగే భక్తి కూడా అంతే, అట్లా తిరుగుతారు తప్ప జన్మాంతరాలు వాళ్ళకి ఇంకా గమ్యం అనేది మాత్రం ఎప్పటికీ లభించదు. ఆటలు ఎలా అయితే లోపల చిక్కుకుపోతారో మాయారాజ్యంలో వీళ్ళు భక్తిలో చిక్కుకుపోయి ఉన్నారు. బాబా వచ్చి ఇప్పుడు బయటకు తీశారు. ఎవరు कोई को निकलने दिल नहीं होते तो बाप भी क्या करेंगे. इसलिए बाप कहते महान कम वक्त भी यहाँ देखो जो पढ़ाई को छोड़ देते हैं, संशय बुद्धि पर जन्म जन्मांतर के लिए अपना खून कर देते हैं.
మరి ఇలాంటి బూల్బులయ్య ఆటలో చిక్కుకుపోయి భక్తుల జన్మ జన్మల నుండి తిరుగుతున్నారు కదా. సరే గమ్యం చూపించడానికి బాబానే వచ్చి గమ్యం చూపిస్తే నేను దీంట్లోనే తిరుగుతాను కానీ నాకు భగవంతుడు అక్కర్లేదు, నేను భక్తిలోనే ఇలా వెతకడంలోనే ఈ ఆటే బాగుందని చెప్పి కొందరు ఏం చేస్తారంట, మాకు భక్తే బాగుంది జ్ఞానం కన్నా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారంట, భక్తిలోకి వెళ్ళిపోతారు. బాబా అంటారు అప్పుడు ఇంకా నేను మాత్రం ఏం చేస్తాను, పిల్లలు సరే కదా అని తీద్దామని వస్తే వాళ్ళేమో మళ్ళీ ఆ యొక్క ఆటే బాగుంది కదా అని చెప్పి దాంట్లోకే వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి తమకి జన్మాంతరాల కోసం తమకి తామే హత్య చేసుకున్నట్లు చదువు వదిలేసి సంశయ బుద్ధిగా అయి మహాన్ మూర్ఖులుగా అయిపోతూ ఉంటారు. తక్దీర్ బిగడ్తీ హై తో ఫిర్ ఐసా హోతా హై. దురదృష్టం అనేది పట్టుకుంటే మరి అలాగే జరుగుతుంది. గ్రహచారం కూర్చుంది అంటూ ఉంటారు కదా, తెల్లగా అయ్యే బదులు ఇంకా నల్లగా అయిపోతూ ఉంటారు. ఇక్కడ చదువుకునేది ఆత్మ, అది కూడా గుప్తంగా చదువుకుంటున్నది. ఆత్మ శరీరం ద్వారానే అన్నీ చేస్తున్నది. ఆత్మ శరీరం లేకపోతే ఏం చెయ్యలేదు కదా. నేను ఆత్మను అని మీరు అనుకోవడంలోనే శ్రమ. ఏ పని చేస్తున్నా ఆత్మ చేస్తున్నది అనుకోవడంలోనే కదా శ్రమ ఉన్నది. ఆత్మ నిశ్చయమే చేసుకోకపోతే దేహాభిమానంలో వచ్చేస్తారు కదా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारे बाबा मेरा बाबा शुक्रिया शुक्रिया. धारणा को फर्स्ट पॉइंट, सुप्रीम टीचर की पढ़ाई हमें नर से नारायण बनाने वाली है. इसी निश्चय से अटेंशन देकर पढ़ाई पढ़नी है. సుప్రీం టీచర్ వచ్చి ఈ చదువుతో నరుని నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. ఈ నిశ్చయము ఈ అటెన్షన్తోనే ఈ చదువుకోవాలి. అంటే బాబా సుప్రీం టీచరు, ఇంకా బాబా కంటే ఉన్నతమైన చదివించే టీచరే లేరు. అట్లాగే బాబా నరుని నుండి నారాయణుడిగా చేయడానికి చదివిస్తున్నారు. ఏదో కాలక్షేపానికి సత్సంగం కాదు ఇది. ఈ రెండిటి మీద నిశ్చయం ఉండాలి, అలాగే చదువు మీద అటెన్షన్ ఉండాలి. అలా అటెన్షన్ ఉన్నప్పుడు ఈ చదువు అనేది చదువుకోవాలి. చదివించే పढ़ाने वाले టీచర్ కో నహీ దేఖనా హై. మధ్యలో ఉన్నటువంటి అక్కయ్యని ఎప్పుడు కూడా మీరు చూడకూడదు అని బాబా అంటున్నారు. చదివించేవారు టీచర్ బాబా, చదువుకునేది ఆత్మ, నేను నరుని నుండి నారాయణుడిగా అవుతున్నాను. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. మరజీవాగా అయ్యారు కాబట్టి శరీరము అనే భ్రాంతిని వదిలేయాలి. పుణ్యాత్మగా కావాలి, ఎలాంటి పాప కర్మ చెయ్యకూడదు అంటున్నారు. వరదాన్, స్వస్థితి అనే సీట్ పైన స్థితులయ్యి పరిస్థితి పైన విజయాన్ని పొందే మాస్టర్ రచయితగా కండి. ఎలాంటి పరిస్థితి, ప్రకృతి ద్వారా రానివ్వండి, అంటే పరిస్థితి అంటే రచన. మీరు స్వస్థితి కలిగిన వారు రచయిత, అంటే మాస్టర్ రచయిత, మాస్టర్ సర్వశక్తివాన్. మాస్టర్ రచయిత, మాస్టర్ సర్వశక్తివాన్ ఎప్పుడూ ఓడిపోకూడదు. మాస్టర్ సర్వశక్తివంతులు ఓడిపోవడం అనేది అసంభవం. ఒకవేళ మీ సీటు మీరు వదిలేశారనుకోండి, అప్పుడు ఓడిపోతారు. సీటు వదిలేయడం అంటే శక్తిహీనంగా అవ్వడం. సీట్ యొక్క ఆధారంతో శక్తులు స్వతహాగా వస్తాయి. కాబట్టి సీట్ నుండి క్రిందికి వచ్చారంటే మాయా దుమ్ములో పడిపోతారు. బాబ్దాదా యొక్క అల్లారు ముద్దు పిల్లలు, మరజీవా జన్మధారి బ్రాహ్మణులు ఎప్పుడు దేహాభిమానము అనే మట్టిలో మీరు ఆడుకోకూడదు అని బాబా. స్లోగన్, దృఢతా కడే సంస్కారం को भी मोम की तरह पिघला देती है. దృఢత అనేది కఠినమైన సంస్కారాలను కూడా, అంటే ఆత్మలో
చాలా కఠినంగా గట్టిగా ఈ సంస్కారం ఏర్పడిపోయి ఇక మారనే మారదు నాకు ఇది అనుకునేటువంటి సంస్కారాన్ని కూడా మార్చుకోవాలంటే దృఢత్వం కావాలంటున్నారు. దృఢత్వం అనేది కఠినమైన సంస్కారాన్ని కూడా ఒక కొవ్వొత్తిలాగా కరిగించేస్తుంది, అంటే సమాప్తం చేసేస్తుంది అంటున్నారు, మైనంలాగా కరిగించేస్తుంది అంటున్నారు. అచ్చా, రేపటి కోసం ప్రమాణం ఏంటంటే నేను మాస్టర్ సర్వశక్తివాన్ మరియు మాస్టర్ రచయితను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ మరియు మాస్టర్ రచయితను. అచ్చా, నిన్నటి ప్రమాణం ఏంటి? నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను మాస్టర్ రచయితను. ఇది రేపు చేసే పురుషార్థం, ఇవాళ ఏం చేశారు అని అడుగుతున్నాను. దుఃఖాన్ని ఇచ్చేవి, భయానకమైన దుఃఖాన్ని ఇచ్చేవి అవి కూడా ఉండవు అంటున్నారు. గీతే ఆఖిర్ వహ దిన ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రాని వచ్చింది అని. ఓం శాంతి. रूहानी बाप बेट रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు కదా. ఆత్మ శరీరం లేకపోతే ఏమీ చేయలేదు. ఆత్మిక తండ్రి ఒక్కసారే పురుషోత్తమ సంగమ యుగంలో శరీరాన్ని తీసుకుంటారు. ఇది యహ సంగమ యుగ భీ హై, ఇది సంగమ యుగము పురుషోత్తమ యుగము అని అంటారు. ఎందుకు? సంగమ యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. సత్యుగ్కో భీ పురుషోత్తమ యుగ కహేంగే, సత్యుగాన్ని కూడా పురుషోత్తమ యుగము అని అంటారు. బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు కాబట్టి పురుషోత్తమ యుగము అంటారనమాట. చేసేది పురుషోత్తమ యుగాన్నే కదా స్థాపన చేస్తారు. అలాగే సంగమ యుగంలో బాబా వస్తారు కాబట్టి ఇక్కడ మీరు తయారవుతారు పురుషోత్తములుగా, కాబట్టి ఇది కూడా పురుషోత్తమ యుగము. పిల్లల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు కొత్త ప్రపంచంలో. అంటే పురుషోత్తములు అంటే ఏంటి? ఉత్తమ పురుషులు, పురుష ప్లస్ ఉత్తములని. అంటే ఏంటి? ఉత్తమ పురుషులు అంటే ఆత్మ, ఉత్తమ ఆత్మ అని అర్థం. పురుష అంటే ఆత్మ అని, పురుషోత్తమ అంటే ఉత్తమ ఆత్మలు అని. అంటే ఎవరు అందరికంటే హైయెస్ట్? రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు. ఈ జ్ఞానం మీ వద్దే ఉంది. వేరే మతాల వాళ్ళు ఇవన్నీ ఒప్పుకోరు. వారు హెవెన్కి అధికారులన్నా ఒప్పుకోరు. భారతదేశానికి ఎంతో గొప్ప మహిమ ఉన్నది, కానీ ఆ మహిమ భారతవాసులకే తెలియదు. స్వర్గాన్ని జ్ఞాపకం చేస్తారు, చనిపోతే స్వర్గస్థులయ్యారు అని. నరకంలో ఉన్నారని రుజువు అవుతుంది కదా వీళ్ళు. హెవెన్తో జబ్ బాప్ స్థాపన కరే, కానీ నిజానికి చనిపోయిన వాళ్ళేం స్వర్గానికి వెళ్ళరు. బాబా వచ్చి స్థాపన చేస్తే కానీ స్వర్గం రాదు. పిల్లలు పురుషార్థం చేస్తే కానీ స్వర్గంలో వెళ్ళరు. అంతే తప్ప ఎవరు చనిపోయినా స్వర్గానికైతే వెళ్ళరు. అసలు స్వర్గం అంటే సత్యుగము, స్వర్గము కొత్త ప్రపంచం, నరకము ఈ ప్రపంచం. రెండు ఉంటాయి, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. వాళ్ళేమో లక్షల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అనుకుంటూ ఉంటారు. బాబా అమ్మ వచ్చి ఇప్పుడు స్థాపన చేసి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, మీ ఆత్మలన్నీ పతితంగా అయిపోయినాయి, నరకంలోకి వచ్చేసారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఈ నరకం ఉంటుంది, కలియుగం ఉంటుంది అనుకుంటారు. పాతదిగా అయిపోయింది కదా, కనబడట్లా వాళ్ళకి. అందుకనే వాళ్ళు చీకట్లో ఉన్నారు, ఘోర అంధకారంలో ఉన్నారు అంటారు. ఎందుకంటే కలియుగం లాస్ట్కి వచ్చేసింది అనే విషయం వాళ్ళకి కనబడట్లేదు కాబట్టి. ఇంకా నిప్పు అంటుకుంటుంది, అప్పుడు అంటారా కూర్చొని? నిప్పు అంటుకున్నాక కూడా ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అంటారా ఏంటి? ఇప్పుడు మీది ప్రీతి బుద్ధిగా అయింది. నంబర్ వారు పురుషార్థం అనుసారంగా ఎంత ప్రీతి బుద్ధిగా అయితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అమృత వేళ లేచి ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. ఎంత ప్రేమ ఉండాలి బాబా పట్ల. చూడండి, చాలా కాలం తర్వాత ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటే ఎంత ఆనందం ఉంటుందంటే
కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అనమాట. అట్లా బాబా అంటున్నారు, మీరు కూడా అమృతవేళ నన్ను జ్ఞాపకం చేసేటప్పుడు అంత కళ్ళ వెంట నీళ్ళు వచ్చే అంత ప్రేమతో అంత జ్ఞాపకం చేయాలి. ఎంత కాలం తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను. అది దుఃఖంతో వచ్చేవి కాదు కదా, సంతోషంతో వచ్చే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అంటారనమాట. బాబా వచ్చి అన్ని దుఃఖాల నుండి విడిపిస్తున్నారు. బాబా మీరు ఈ విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఈ దుఃఖాల నుండి దూరం చేసి రౌరవ నరకం నుండి బయటకు తీశారు. ఇలా గుర్తు చేసుకోవాలి బాబాని ఎంతో ప్రేమతో, ఎంతో కృతజ్ఞతాభావంతో. బాబా మొత్తం చక్రం యొక్క రహస్యం చెప్పారు కదా, మూలవతనం ఏమిటి అన్నీ చెప్పారు. ముళ్ళ అడవిగా ఈ సృష్టి ఉన్నది. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లాహ్, పూల తోట అంటారు. బాబా తోట యజమాని. ముళ్ళని పువ్వులుగా చేసేది బాబా, పువ్వుల్ని ముళ్ళగా చేసేది రావణుడు. ఈ భారతదేశము ముళ్ళ అడవిగా ఉండేటువంటిది. అడవిలో చూడండి ఏముంటాయి, జంతువులు, మాంసాహారీ జంతువులు, తేళ్ళు, జర్రులు, ఇలా అన్ని దుఃఖాన్ని ఇచ్చే ఉంటాయి అడవిలో. అట్లా ఈ ప్రపంచంలో కూడా మనుషులు అలా ఉన్నారనమాట. సత్యుగం అనుకోండి, అసలు ఏమీ ఇలాంటి జంతువులు కూడా కనీసం ఉండవు అంటున్నారు బాబా. శాస్త్రాల్లో రకరకాల విషయాలు రాశారు. అక్కడ ఏమంటారంటే ఆడుకుంటుంటే కృష్ణుడిని పాము కాటేసింది అని. అసలు సత్యుగంలో పాములే ఉండవు పిల్లలు అని బాబా. ఒక జంతువుని ఇంకో జంతువు తినడము, లేకపోతే ఒక మనిషిని ఒక జంతువు వచ్చి చంపడము, అలా విష సర్పాలు కానీ లేకపోతే హింసించే జంతువులు కానీ అలాంటివి ఏమీ ఉండవు అంటున్నారు. కానీ కృష్ణుడిని వాళ్ళు ద్వాపరయుగంలో తీసుకుని వెళ్ళారు. అసలు భక్తి అంటేనే పూర్తిగా వేరు. జ్ఞానసాగరుడు ఒక్క బాబానే. బ్రహ్మ విష్ణు శంకరులను జ్ఞానసాగరులు అనరు, శివబాబాని అంటారు. పతితుల్ని పావనంగా చేసేది కూడా బ్రహ్మ విష్ణు శంకర్లు కాదు, శివబాబానే. ఈ రెండు పేర్లు బ్రహ్మ విష్ణు శంకర్లకి జ్ఞానసాగరుడు అనకూడదు, పతిత పావనుడు అని కూడా అనకూడదు. ఒక్క శివబాబాని మాత్రమే అనాలి. జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది అంటే ఏం చేస్తే సద్గతి లభిస్తుందో బాబా చెప్తున్నారు. ఇదే జ్ఞానము, సద్గతి యొక్క జ్ఞానం. దీనిపైన పిల్లలు నడిచి సద్గతిని పొందుతారు. అదే ముక్తిధామము, జీవన్ముక్తిధామం రెండు సద్గతి అని చెప్పుకోవచ్చు. రాజధాని ఇక్కడ సీక్రెట్గా స్థాపన అవుతుంది, అంటే గుప్తంగా స్థాపన అవుతుంది. బాబా వచ్చి దేవతా ధర్మాన్ని, రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. సబ్ అప్నే అప్నే మనుష్య చోలేమే ఆతే హై. అందరూ తమ మనుష్య శరీరంలో వస్తారు. బాప్కో అప్నా చోలాతో హై నహి. బాబాకు తన శరీరం లేదు. నిరాకార గాడ్ ఫాదర్ అంటారు. మిగిలిన వారందరూ సాకారి. ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్. ఇక్కడ మనుషులు సాకారి, ఒక తండ్రి నిరాకారి, ఇన్కార్పోరియల్ అంటారు. ఆత్మలందరూ సాకారంలో వస్తారు కాబట్టి కార్పోరియల్. కనిపించరు, పరమాత్ముడు ఆత్మ గుప్తంగా ఉన్నారు. ఇక్కడ దేవతా ధర్మ స్థాపన కూడా అలాగే జరుగుతుంది. మూలవతనంలో దుఃఖం ఉండదు పిల్లలు. బాబా వచ్చి అందరి కళ్యాణం చేస్తున్నారు. బాబా జ్ఞాపకంలోనే కళ్యాణం ఉన్నది, మన్మనాభవగా ఉండడంలో. బస్ బాప్కా బచ్చా బనా, బచ్చేకు వరుస అండర్స్టూడ్. తండ్రికి పిల్లలుగా జన్మ తీసుకున్నారు. తండ్రి ఏ వారసత్వం ఇస్తున్నారో మీకు తెలుసు కాబట్టి అల్ఫ్ బాబాని జ్ఞాపకం చేస్తే వారసత్వం కూడా గుర్తొస్తుంది. ఈ పతిత ప్రపంచం ఎలాగూ పోతుంది, వినాశనం అయ్యే తీరుతుంది. మీరు అమరపురిలోకి వెళ్ళాలి. అమరనాథుడు పార్వతులైన ఆత్మలకు మీకు అమర కథను వినిపిస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, అమర్నాథ్ మందిరానికి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, తీర్థస్థానాలకి. ఎంతమంది వెళ్తారంటే అమర్నాథ్ తీర్థయాత్ర చేయడానికి. అసలు అక్కడ ఏముందని, అంతా మోసము అని బాబా అంటున్నారు. అక్కడ అసలు పార్వతికి కథే వినిపించలేదు. అక్కడ స్నానం చేస్తే ఎవరు పరియలు కూడా అవ్వరు. మానస సరోవరం ఉంటుంది, స్నానం చేస్తే పరియలు అవుతారు, దేవతలు అవుతారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ అబద్ధాలే అని బాబా అంటున్నారు. ఇసుక రేణు అంతా నిజం కూడా లేదు వాళ్ళు చెప్పే దానిలో. అబద్ధపు ప్రపంచం, అబద్ధపు శరీరం అంటారే, అలా సృష్టిలో చెప్పేవన్నీ అబద్ధాలే.
అలా అని చెప్పి అక్కడ శంకరాచార్యుడు చెప్పినట్లు ఈ సృష్టి మిథ్య, ఇక్కడ ఏమీ లేదు, అలా కాదు. గ్లాసు ఉందనుకోండి, గ్లాసు కూడా ఉందనుకోవడం కూడా ఒక అబద్ధమే అనుకుంటారు. అలాంటిది కాదు పిల్లలు. పరమాత్ముడు గురించి చెప్పేవన్నీ అబద్ధాలే, ఆత్మ గురించి చెప్పేవన్నీ అబద్ధాలే, లేదా జ్ఞానము అని చెప్పేవన్నీ అబద్ధాలే, కొంచెం కూడా సత్యం లేదు. అందుకనే బాబా వచ్చి సత్యమైన విషయాలు వినిపిస్తున్నారు, సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. ఈ రోజుల్లో అబద్ధపు వజ్రాలు ముత్యాలు కూడా తయారు చేస్తూ ఉంటారు, చాలా షో ఉంటాయి, మెరుపెక్కువ ఉంటాయి అన్నమాట. వాటికి రాను ఏమవుతుందంటే వాటికి ఎక్కువ ఆనందిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నిజం వాటికంటే కూడా అబద్ధం వాటిలో ఎక్కువ మెరుపును షో ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి అన్నమాట. జూటే సచ్చే సాత్ మిలా దేతే హే. అబద్ధవి నిజంవి ఇవన్నీ ఎలా వచ్చినాయి? నిజం ఉంటాయి, కానీ విదేశాల వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఇలాంటివన్నీ నకిలీవి తయారు చేయడం మొదలుపెట్టారు. ఇమిటేషన్ అంటారనమాట. రెండు కలిపేసేస్తూ ఉంటారు, చాలా పరీక్షిస్తే కానీ తెలియదు అనమాట. ముత్యాలు కూడా అంతే, ఇమిటేషన్ చేస్తారు, తయారీ ముత్యాలు ఉంటాయన్నమాట. అభి తుమ్ బచ్చే కోయి సంశయ నహీ రహతా. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడి గురించి ఏదైతే చెప్తున్నారో అదంతా నకిలీ అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకైతే బాబా పట్ల సంశయం లేదు కదా, సంశయం ఉంటే అసలు ఇక్కడికి రారు కదా. ప్రదర్శనలో ఎంతోమంది వస్తారు. మీరు కూడా పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి, అంటే పెద్ద పెద్ద సెంటర్స్ తెరవండి. ఒక్కటే సత్యమైన దుకాణం మీది, మీరు ఇక్కడ తెరుస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద సన్యాసులకి పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా మీరు కూడా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని రండి అంటున్నారు. భక్తి మార్గపు సామగ్రి అంతా వేరు. భక్తి షురు అనేది మొదలైనది ఎక్కడైంది? ద్వాపరయుగం నుండి. కానీ జ్ఞానంతోనే సద్గతి లభిస్తుంది, కానీ భక్తితో కాదు. ఇప్పుడు మీరు సంపూర్ణ నిర్వీకారి విశ్వానికి అధికారులుగా అవుతున్నారు. ఒకప్పుడు ఉండేవారు, మనుషులకు ఇవి తెలియదు. లక్ష్మీనారాయణలే అధికారులు, సూర్యవంశం, చంద్రవంశం, అక్కడ వేరే మతాలు ఏమీ లేవు. బచ్చోన్నే గీత్ బీ సునా, పిల్లలు పాట విన్నారు కదా, చివరికి ఆ రోజు వచ్చేసింది అని. అంటే ఏ రోజు? ఈ సంగమం, బాబాతో కలుసుకునే సంగమం, బేహద్ వారసత్వాన్ని పొందే పురుషార్థం మీరు ఇక్కడ చేస్తున్నారు. సత్యుగంలో ఎవరైనా అనుకుంటారా చివరికి ఆ రోజు వచ్చేసింది అని? వాళ్ళకి అన్నీ లభించి ఉంటాయి, వాళ్ళకి తినడానికి తిండి అన్నీ ఉంటాయి. స్వర్గ స్థాపన ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. स्टूडेंट का नया ब्लड यह बहुत मदद करेंगे, इसीलिए गवर्नमेंट बहुत मेहनत करते उन होम पर. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ది న్యూ బ్లడ్ అంటూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఎంతో వాళ్ళ మీద శ్రమ పడుతూ ఉంటుంది, వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉండాలి. ఏదైనా గొప్ప కార్యం చేసినా వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే వినాశనం, డిస్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. మీదైతే రుహానీ కనెక్షన్, ఇక్కడ బ్లడ్ యొక్క విషయం కాదు. కొందరు పిల్లలు అంటారు, బాబా మేము 2 నెలల పిల్లలము అని అంటూ ఉంటారు. కై బచ్చే రుహానీ బర్త్డే మనాతే. కొంతమంది పిల్లలు బాబా దగ్గరకు వచ్చిన రోజునే పుట్టినరోజుగా చేసుకుంటారు. ఎందుకంటే ఇది కొత్త జన్మ కదా, ఇంకా పాత జన్మ పుట్టినరోజు చేసుకోరు, అంటే లౌకిక పుట్టినరోజు చేసుకోరు. ఈశ్వరీయ బర్త్డే చేసుకోవాలి మీరు అంటున్నారు. అది దేహం యొక్క బర్త్డే, ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. అలాగే మీరు ఈశ్వరీయ బర్త్డే చేసుకోవాలి. అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఈశ్వరీయ బర్త్డే చేసుకుంటున్నాం మేము అని లౌకికం వాళ్ళతో కాదు చేసుకోవాల్సింది, బ్రాహ్మణ పరివారం మధ్యలో చేసుకోవాలి, బ్రాహ్మణులకే తినిపించాలి. మనానాతో యహ చాహియేనా, ఇక్కడే ఉత్సవం చేసుకోవాలి, పెడితే బ్రాహ్మణులకు పెట్టాలి. అది అసురీ జన్మ, ఇది ఈశ్వరీయ జన్మ. దానికి దీనికి రాత్రి పగలంత తేడా ఉంది. కాబట్టి ఇక్కడే ఫంక్షన్ చేసుకోవాలి కదా, నిశ్చయంతో ఉన్నవారు చేసుకుంటారు. ऐसे नहीं ఈశ్వరీ జన్మ నా కఫీ జాయ్ అసురీ జన్మ మే పడే. అంటే ఏంటి? ఈశ్వరీయ జన్మ యొక్క విలువ అనేది తెలుసుకోండి, ఈశ్వరీయ బర్త్డే చేసుకోండి. బాబా పిల్లలు అయిన తర్వాత కదా అసలైన ఉన్నతమైన జన్మ లభించినట్లు. అంతకుముందు వరకు ఆసురీ జన్మలో ఉన్నారు అని. ఒకవేళ ఈశ్వరీయ బర్త్డే చేసుకున్నారు, కొత్త జన్మ ఆనందంలో ఉన్నారు, మళ్ళీ పోయి పాత జన్మలో పడకండి అని బాబా అంటారు. ఈశ్వరీయ జన్మ బర్త్డే జరుపుతూ కొంతమంది మాయమైపోతూ ఉంటారు.
आजकल मैरिज डे भी मनाते, शादी को जैसे अच्छा शुभ कार्य समझते हैं. ఈ రోజుల్లో మ్యారేజ్ డే చేసుకుంటారు, పెళ్లి రోజు చేసుకుంటూ ఉంటారు. అదేదో పెద్ద శుభకార్యం అనుకుంటారు పెళ్లి రోజుని. బాబా అంటారు పెళ్లి రోజు అంటే నరకంలో అడుగుపెట్టిన రోజు, నాశనం అయిపోయిన రోజు అని అర్థము. ఎంత అద్భుతమో చూడండి. నరకంలో అడుగుపెట్టిన రోజుకి కూడా ఫంక్షన్ చేసుకుంటారు ఎవరైనా. ఇక బయట బాతే సంజాతే హై. ఈ విషయాలన్నీ బాబానే అర్థం చేయిస్తారు. మీది ఇప్పుడు ఈశ్వరీయ బర్త్డే. మీరు ఆ బర్త్డేని బీకేల మధ్య జరుపుకోవాలి, బ్రాహ్మణుల మధ్య జరుపుకోవాలి. మేమందరం శివబాబా పిల్లలము, ఇలా బర్త్డే జరుపుకోవాలి. అప్పుడు మీకు శివబాబా జ్ఞాపకం ఉంటుంది. ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారు జన్మదినం జరుపుకోవాలి. అసలు బర్త్డే అసలు మర్చిపోవాలి. బాబా సలహా ఇస్తున్నారు, పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు చేసుకుంటారు. బస్ మేము బాబా వారీగా అయ్యాము, దూసరా నా కోయి ఫిర్ అంతమతి సోగతి హో జాయి. బాబా తప్ప మాకెవరూ లేరు అనుకున్నప్పుడే అంతమతి సోగతి అనేది లభిస్తుంది. బాబా జ్ఞాపకంతో మరణిస్తే ఇంకా జన్మ భీ ఏసా మిలేగా, అప్పుడు జన్మ కూడా అంత శ్రేష్టమైంది లభిస్తుంది. లేకపోతే ఏమంటారు లౌకికంలో కూడా, అంతిమంలో పత్ని జ్ఞాపకంలో మరణిస్తే పందిలాగా పుడతారు, పిల్లల జ్ఞాపకంలో మరణిస్తే కుక్కలాగా పుడతారు, ఇట్లా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏమంటారంటే గంగా నది తీరంలో మరణించాలి అంటూ ఉంటారు. బాబా ఏమంటారు అదంతా భక్తి మార్గం యొక్క విషయాలు. ఇప్పుడు బాబా ఏమని చెప్తారు, పిల్లలు మీ శరీరం వదిలేటప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ బుద్ధిలో ఒక్క బాబా జ్ఞాపకంతో శరీరాన్ని వదలాలి. అంతిమంలో ఇది ఒక్కటే గుర్తుండాలి. కానీ అలా గుర్తుండాలంటే ఇప్పటి నుండే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, బాబాని కూడా జ్ఞాపకం చేసే అభ్యాసం ఉండాలి. లేకపోతే ఎలా గుర్తు చేసుకోగలుగుతారు? అశరీరీగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పాత్ర వహిస్తూ వహిస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయ్యారు కదా, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి కదా. ఈ సమయంలో ఆత్మ ఇంప్యూర్గా అయిపోయింది, మరి శరీరం మాత్రం ప్యూర్గా ఎలా లభిస్తుంది? ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా బాబా కూడా. బ్రహ్మ బాబా కూడా వజ్రాల వ్యాపారి ఉన్నారు కదా. 24 క్యారెట్లు 22 క్యారెట్లు బంగారానికి తేడా ఉంటుంది. కొంచెం వెండి కల్తీ కలుపుతూ ఉంటారు. బంగారంలో కల్తీ కలపడం కుదురుతుంది కానీ నగలో కలపడం కుదరదు కదా. అలాగే ఆత్మ తమో ప్రధానంగా అయిపోతూ వచ్చింది అని చెప్పింది. అభితో సోనా హే నహి సబ్సే లేతే రహతే హే. ఇప్పుడైతే బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ధనం కూడా లేవు, నోట్లు కాగితం నోట్లు అని అంటారు అన్నమాట. బచ్చే సమస్తే కల్పకల్ప ऐसा होता आया है. ఇవన్నీ ఈజీగా పోవడానికే ఇవన్నీ తయారవుతున్నాయి. కాగితం నోట్లు ఎంత ఈజీగా పోతాయి, కల్పకల్పం ఇలాగే అవుతుంది. చూడండి వాటి మీద కూడా నిఘా పెడతారు, లాకర్స్లో దాచుకుంటారు. ఇట్లా చాలామంది కొంత ధనం దాచుకుంటూ ఉంటారు. ఆ కాగితం నోట్లు అక్కడవే సమాప్తం అయిపోతూ ఉంటాయి. అందుకనే అంటారు అది కాగితం నోట్లు కావచ్చు, లేకపోతే భూములు నగలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది నీళ్ల పాలవుతుంది, కొందరిది నిప్పుల పాలవుతుంది. ఇప్పుడైతే మీరు సత్యుగం కోసం అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం మీ దగ్గర ఉన్న పైసా మందం అంతా ఈ వేరే వారికి ఈ విషయాలు తెలియవు కదా. వారసత్వం కూడా మీరే పొందుతారు, స్థాపన కూడా మీరే చేస్తారు. తుమ్హారే హీ పైసే సే భారత్ కో స్వర్గ బనా రహే హై. శివబాబా మీ డబ్బుతోనే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. ఫిర్ తుమ్ హీ నివాస్ కరేంగే. అప్పుడు పిల్లల డబ్బుతో తయారు చేసిన స్వర్గంలో వెళ్ళి పిల్లలే నివసిస్తారు. తుమ్ బచ్చే అప్నే హీ పురుషార్థ సే ఆపే హీ రాజ్య తిలక్ లేతే హో. అలాగే మీరే శ్రమపడి అందరికీ జ్ఞానం చెప్పి రాజధాని తయారు చేస్తున్నారు కాబట్టి మీరే రాజ్య తిలకాన్ని కూడా దిద్దుకుంటారు. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. పేద పిల్లలైనప్పటికీ కూడా బాబా 1కి 10 రెట్లు ఇస్తున్నారు కాబట్టి స్వర్గానికి అధికారిగా తయారవుతారు. లేకిన్ బనేంగేతో అప్నే హీ పడాయిసే. కానీ ఎవరి చదువుతో వారే తయారవుతారు, ఎవరి సేవతో వారు తయారవుతారు. ఇక్కడ కృప చూపించి బాబా, ఆశీర్వాదం చూపించి బాబా అంటే కుదరదు.
టీచర్ పని ఏంటో టీచర్ చేస్తారు, చదివించడం వరకే, కృప ఆశీర్వాదం చూపించరు కదా. అక్కడ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ నుండి జీతం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరైతే అందరికీ చదువు నేర్పిస్తూ ఉండాలి, జ్ఞానం పరిచయం ఇస్తూ ఉండాలి. మీరు పద్మాపదంపతిగా అవుతారు. కృష్ణుడి కాళ్ళ దగ్గర పద్మాలు చూపిస్తారు, భవిష్యత్తులో పదంపతిగా అవుతారు. సుఖీ, షాహుకార్, అమరంగా, మృత్యుపైన విజయం పొందుతారు. ఇవన్నీ మనుషులకు ఏం అర్థం కావు. మీ ఆయుష్ కూడా ఇక్కడ పూర్తయిపోయింది, ఇప్పుడు మీరు అమరంగా తయారవుతున్నారు. అక్కడ పాండవుల చిత్రాలు చాలా పొడవుగా చూపిస్తారు, ఇంత పొడవు ఉన్నారనుకుంటారు. పాండవులు అంటే మీరే కదా, మీరేమన్నా అంత పొడవు ఉన్నారా అని బాబా అంటున్నారు. మీకు ఆ చిత్రాలకి రాత్రి పగలంత తేడా ఉంది. మనుషులంటే సత్యుగం నుండి కలియుగం వరకు సాధారణమైన ఎత్తు 6 అడుగులు అటు ఇటుగా ఉంటారు అంతే. ఎవరో కొందరు కలియుగం చివరిలో ఇలా ఉంటారు తప్ప. భక్తి మార్గంలో ఫస్ట్ శివబాబా భక్తి చేసినప్పుడు ఇలాంటివి చెయ్యరు. తర్వాత దేవతల భక్తి చేశారు. అవ్యభిచారి భక్తి నుండి వ్యభిచారి భక్తిగా అయిపోయింది. అనేక మందికి చేశారు, పెద్ద పెద్ద చిత్రాలు పెట్టారు. ఏమీ తెలియని తనంతో చేస్తూ ఉంటారు పూజించడం కోసం. లక్ష్మికి 12 నెలల్లో ఒక్కసారే చేస్తారు పూజ, దీపావళి రోజు. జగదంబకు రోజు చేస్తూ ఉంటారు. మీకైతే డబల్ పూజ జరుగుతుంది, నాకైతే ఒక్క రూపంలోనే లింగం రూపంలో జరుగుతుంది. మీకు శాలిగ్రామం రూపంలో, దేవతా రూపంలో కూడా జరుగుతుంది. బాబా వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞం రచిస్తున్నారు. అక్కడైతే రుద్రయజ్ఞాలు రచించినప్పుడు శివలింగంతో పాటు శాలిగ్రామాలు కూడా పెడుతూ ఉంటారు కదా. కౌన్ బడా హువా, చూడండి మీకు శాలిగ్రామము పెడతారు, దేవతా విగ్రహం పెడతారు. ఇప్పుడు చూడండి డబల్ పూజ జరుగుతుంది. మరి ఎవరు గొప్ప? అందుకనే బాబా మీకు నమస్తే చెప్తున్నారు. ఉన్నతమైన పదవిని ప్రాప్తింప చేస్తున్నారు, గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారు. ఎంత సంతోషించాలి పిల్లలు. మాకు భగవంతుడు చదివిస్తున్నారు, డబల్ పూజ జరుగుతుంది. భగవంతుడికే సింగిల్ పూజ జరుగుతుంది. భగవంతుడు చదివించి ఎంత ఉన్నతంగా చేస్తే మాకు డబల్ పూజ జరుగుతుంది అని సంతోషంలో ఉండాలి. భగవతీగా చేయడానికి బాబా వచ్చారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి బాబాకి. బాబా జ్ఞాపకంలో ఉంటే కళలు కూడా మంచివే వస్తాయి, సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి కొందరికి అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा కోసం తమ ఈశ్వరీయ ఆత్మిక బర్త్డే చేసుకోవాలంటే జ్ఞానంలో వచ్చిన రోజునే పుట్టినరోజుగా చేసుకోవాలి. రుహానీ కనెక్షనే పెట్టుకోవాలి, బ్లడ్ కనెక్షన్ కాదు. అసురి దేహం యొక్క బర్త్డే క్యాన్సిల్ చేసేసుకోవాలి, అది గుర్తు కూడా రాకూడదు. సెకండ్ పాయింట్, తమ దగ్గర ఇక్కడ ఉన్న బ్యాగేజ్ అంతా భవిష్యత్తు కోసం తయారీ చేసుకోవాలి. తమ ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో సఫలం చేసుకోవాలి. తమ పురుషార్థంతో తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. వరదాన్, స్మృతి అనే స్విచ్ ఆన్ చేసి సెకండ్లో అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధిగా కండి. ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరీ అవ్వడం సెకండ్ యొక్క ఆట సమానంగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేయగానే అంధకారం పోయినట్లు ప్రీతి బుద్ధి స్మృతి స్విచ్ ఆన్ చేస్తే దేహము, దేహ ప్రపంచం అనే స్మృతి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సెకండ్ ఆట, నోటితో బాబా అనడమే ఇంకా కొంత టైం పట్టినట్లు, స్విచ్ ఆన్ చేయడంలో టైం పట్టదు. బాబా ही पुरानी दुनिया को भूलने का आत्मिक बाबा है. బాబానే ఈ పాత ప్రపంచాన్ని మరవడం యొక్క ఆత్మిక బాంబు. అంటే బాంబు వేయంగానే అంత భస్మం అయిపోయి ఏం మిగలదు సెకండ్లో. అట్లా బాబా అనగానే సృష్టి, దేహము, ప్రపంచము అంతా భస్మం అయిపోయి పరంధామంలో నిరాకార స్థితిలో ఆత్మ ఉండగలగాలి. దీన్నే అంటారు సెకండ్లో బాబా వద్దకు నిరాకార స్థితి అనుభవం చేసుకోవడము అని. స్లోగన్, దేహభ్రాంతి అనే మట్టి బరువుతో దూరంగా ఉండండి, అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు అంటున్నారు. అచ్చా,
రేపటి కోసం స్వమానం ఉన్నది. నేను సెకండ్లో అశరీరీ స్థితి అనుభవం చేసుకుని ప్రీతి బుద్ధి ఆత్మను